ఈ వీడియో కేవలం ఆడవాళ్ళ కోసమే. అలా ఎందుకన్నారనుకుంటున్నారా? ఆ ఆన్సర్ మీకే తెలుస్తుంది. మనం కిచెన్‌ని, ఇంటిని 90% మేనేజ్ చేసేది మనమేగా! సో, మీలో ఎంతమంది ఈ కిచెన్ ఆర్ ఇంటిని జీరో ప్లాస్టిక్ ఆర్ అట్‌లీస్ట్ మినిమమ్ ఆఫ్ ప్లాస్టిక్‌తో మనం ఈ ఇంటిని నడిపిస్తున్నామన్నది ఒక్కసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేనైతే ఇట్స్ బీన్ 6 ఆర్ 7 ఇయర్స్ దట్ ఆహ్, జీరో ప్లాస్టిక్ అనను గానీ with less plastic I am maintaining my house and my kitchen, my fridge mainly. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలిసి కొన్ని సెషన్స్‌కెళ్ళి, కొన్ని డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేశానో అప్పటినుంచి నా థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది. అండ్ నా కిచెన్, నా హోమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఆహ్, కాకపోతే ఈ 3 విషయాలలో నేను ఆ ప్లాస్టిక్‌ని నేను ఇంకా స్టాప్ చేయలేకపోతున్నాను. అదేంటంటే ఆయిల్ బాటిల్స్, ఇంకా గ్రోసరీస్ అండ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్. ఈ 3 తప్ప మాక్సిమం 90% ఐయామ్ అవాయిడింగ్ ఆల్ ద ప్లాస్టిక్స్. సో, ఈరోజు ఈ వీడియో దేని గురించి అనంటే సాటర్‌డే 30థ్ మే మార్నింగ్ 6:30కి వనస్థలిపురంలో ఉన్న ఒక పార్క్‌లో టెకీ రైడ్ వాళ్ళు ప్లాస్టిక్ అవేర్‌నెస్ గురించి ఒక రైడ్ కండక్ట్ చేశారు. నేను నేను నాతో పాటు చాలామంది టెకీ రైడ్ మెంబర్స్ పిల్లలతో వచ్చారు. అండ్ విత్ సమ్ మైనర్ కొలాబరేషన్‌తో ఈ డ్రైవ్‌ని కండక్ట్ చేశారు. సో, నేను ఇక్కడ సేమ్ జీహెచ్ఎంసీ వర్కర్‌లా ఉన్నాను గదా! ప్లాస్టిక్‌ని కలెక్ట్ జేయడానికి వెళ్తూ మళ్ళీ ప్లాస్టిక్ కవర్‌లేసుకొని ప్లాస్టిక్ చెత్తలోనే ఏస్తున్నామని అనుకుంటున్నారా? అక్కడ దొరికిన వస్తువులను చూస్తే మీరే చెప్తారు. అవి ఎందుకు వాడామోననన్నది. చిన్న చిన్న బాటిల్స్ ఐ మీన్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, మందు బాటిల్లు, ఇంకొన్ని ప్యాకెట్స్ ఏరా ఎక్కడ ఓయో రూమ్స్ సరిపోవట్లేదా మన వాళ్ళకి అని అనిపించింది. అన్నీ ప్యాకెట్స్ చూసాను నేనైతే. చిన్న చిన్న పిల్లలు వచ్చారు. వాళ్ళొచ్చి చెత్త కవర్‌లో ఏస్తుంటే షాక్ అయ్యాను నేను లిటరల్లీ. ఇక్కడ నేనైతే మైక్రో ప్లాస్టిక్స్ ఏరుతున్నాను. తీసుకుంటున్నానక్కడ. మన ప్లాస్టిక్ బాటిల్ సీల్ జేస్తారు గదా! సీల్ జేసినప్పుడు ఒక క్యాప్ ఒస్తది. చిన్న సర్కిల్ ఒస్తది క్యాప్ కింద. వాటిని టైమ్ పాస్‌కి కట్ చేసి పడేసారా? లేకపోతే ఎలా అన్నది అర్థం గాలేదు. అన్ని చిన్న ముక్కలు దొరికాయి మాకైతే. చూడండి అక్కడ పిల్లలు కూడా ఈ డ్రైవ్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఐ ఫెల్ట్ సో గుడ్. చాలామంది చిన్న పిల్లలొచ్చారు. వాళ్ళు గూడా ఎంతో ఎంతూసియాస్టిక్‌గా పార్టిసిపేట్ చేశారు. మా టీమ్ వాళ్ళు అక్కడున్న చెత్తని కవర్లు సరిపోక మళ్ళీ ఎక్స్‌ట్రా ఒక కర్రను పట్టుకొని దాన్ని కట్టడానికి ట్రై చేశాం. ఇది ఇంకో దారుణమైన విషయం ఏందంటే అంత పెద్ద ప్లాస్టిక్ కవర్ సగం భూమిలో అతుక్కుపోయి మాకసలు రావట్లేదు తీయడానికి కూడా. సగం యూ నో ఆ మట్టిలో అతుక్కుపోయాయి. ప్రాబబ్లీ వానకి, ఎండకి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంత ప్రశాంతంగా ఆక్సిజన్‌ని తీసుకోగలుగుతున్నామో, ఐ థింక్ ఇట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఎర్త్, ఆన్ దిస్ ప్లానెట్ టు గివ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు అంతకుముందు ఎన్నో వేల జనరేషన్‌లు ఈ వాతావరణాన్ని కాపాడి మనకెలా ప్రశాంతమైన లైఫ్‌ని, ప్రశాంతంగా ఆక్సిజన్‌ని తీసుకోగలుగుతున్నామో, ద సేమ్ ఎన్వైర్న్‌మెంట్ మన ఫ్యూచర్ కిడ్స్, హ్యూమన్స్ అనే కాదు, మనతో పాటు ఎన్నో రకాల జీవులు భూమి మీద బ్రతుకుతూ ఉన్నాయి గదా! జంతువులు, స్విమ్ జేసేవి, ఎగిరేవి వాటికి గూడా అంతే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలన్నది ఒక మంచి థాట్ మనలో ఉంటే బావుంటదని అని అనిపిచ్చింది. ఎందుకింత డ్యామేజ్ జేస్తున్నాం ఎన్వైర్న్‌మెంట్‌ని? ఏం మనం ఏం మనం ఏం చేయొచ్చు తెలుసా? ఎన్వైర్న్‌మెంట్ ప్రశాంతంగా ఉండాలంటే? ఏమి జేయకుండా ఉండడం చాలా బెటర్. నో డ్యామేజ్. జస్ట్ యూజ్ చేసిన వాటిని కనీసం డస్ట్‌బిన్‌లో ఏస్తేనన్నా ఆహ్, ఆహ్, ఎర్త్‌కి ప్రశాంతంగా ఉంటుందేమో.
అక్కడ కొన్ని ఏమంటారు యానిమల్స్‌ని జూసాం. వాటికి తెలీదు గదా! అది ప్లాస్టిక్ అది నోట్లో పెట్టుకోకూడదు అనన్నది. సో, ఐ ఫీల్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆన్ దిస్ ప్లానెట్ టు కేర్ అబౌట్ అవర్ ఎన్వైర్న్మెంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, ఇది ఆడవాళ్ళకే అని ఎందుకు జెప్పానన్నది ఇప్పుడు అర్థమైంటది. థాంక్ యూ టేక్ కేర్ టీమ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పారు. మనము వాటర్ కొనుక్కునే స్టేజ్ ఒస్తదని. ఆ జనరేషన్‌లో ప్రెజెంట్‌లీ మనమున్నాం. అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఆక్సిజన్ కొనకుండా నార్మల్‌గా మనలాగే బ్రీత్ చేసి ఒక ఎన్వైర్న్మెంట్‌ని ఇద్దాం. థాంక్ యూ. టేక్ కేర్ ఫర్ దిస్.